కార్తీక పురాణము 5వ రోజు పారాయణము. పురాణ పఠన మహత్యము, శత్రుజిత్తు చరిత్రము. వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పెను. ఓ జనక మహారాజా వినుము. కార్తీక మాసమునందు పాపక్షయము కొరకు పుణ్యమును చేయవలను. పుణ్యము చేత పాపము నశించుటయే కాక పుణ్యము అధికమగును. కార్తీకమందు హరి సన్నిధిలో భగవద్గీత పారాయణము చేయువాడు పాము కుబుసము వలె పాపములను విడుచును. కార్తీక మాసమందు తులసీ దళములతోనూ తెల్లనివి నల్లనివైన అవిస పూలతో కరవీర గన్నేరు పూలతోనూ హరిని పూజించిన ఎడల వైకుంఠమునకు పోయి హరితో కూడా సుఖించును. కార్తీక మాసమున భగవద్గీతయందు విభూతి విశ్వరూప సందర్శన అధ్యాయములను హరి సన్నిధిలో పారాయణ చేయువాడు వైకుంఠ లోకమునకు అధిపతి అగును. కార్తీక మాసమందు హరి సన్నిధిలో శ్లోకము గాని శ్లోక పాదము గాని పురాణము చెప్పినవారు విన్నవారు కర్మబంధ విముక్తులు అగుదురు. కార్తీక మాసమందు శుక్లపక్షమందు వనభోజనము చేయువారికి సమస్త పాపములు నశించును. ఇతర కాలములో జపకాలమందు హోమకాలమందు పూజాకాలమందు భోజన కాలమందు తర్పణాల కాలమందు చండాలుర యొక్కయు పాపాత్ముల యొక్కయు శూద్రుల యొక్కయు అశౌచవంతుల యొక్కయు సంభాషణలను వినినచో దోష పరిహారము కొరకు కార్తీక మాసమందు వనభోజనమాచరించవలయును. అనేక జాతి వృక్షములతో కూడిన వనమందు ఉసిరిక వృక్షము వద్ద సాలగ్రామము నుంచి గంధ పుష్పాక్షులతో పూజించి శక్తి కొలది బ్రాహ్మణులను పూజించి భోజనమును చేయవలను. ఇట్లా కార్తీక మాసమందు వనభోజనము చేసిన ఎడల ఆయా కాలమందు చేసిన సమస్త పాపములు నశించి విష్ణులోకమునందు సుఖంగా నుండును. కాబట్టి తప్పక కార్తీకమందు వనభోజనమును ఆచరించవలయును. కార్తీక మహత్యమును భక్తితో విని బ్రాహ్మణుని కుమారుడు నీచ జన్మ నుండి ముక్తుడాయను. రాజు ఇట్లు అడిగెను. ఓ మునీశ్వర, బ్రాహ్మణుని కుమారుడెవ్వరు? వాడేమి కర్మ చేసెను? దేని చేత విముక్తుడాయను? ఈ వృత్తాంతమును వినవలయునని కుతూహలము పడుచున్నాను. వశిష్ఠుడు ఇట్లు పలికెను. జనక మహారాజా చెప్పెదను వినుము. కావేరీ తీరమందు దేవశర్మ అను బ్రాహ్మణుడు వేదాంగ పారంగతుడు గలడు. ఆ దేవశర్మకు దురాచారవంతుడగు ఒక కుమారుడు కలడు. అతని దుర్మార్గమును చూచి తండ్రి, నాయన నీకు పాపములు నశించడి ఒక మాటను చెప్పెదను. కార్తీక మాసమందు ప్రాతస్నానము చేయుచు సాయంకాలమందు హరి సన్నిధిలో దీపములను సమర్పించుము. ఈలాగున తండ్రి చెప్పిన మాటలు విని కుమారుడు కార్తీక మాస ధర్మమును ఏమి కార్యమునచే ఎన్నటికీ చేయుతగదు. ఆ మాట విని తండ్రి, ఓరి దుర్మార్గ, ఎంత మాట అంటివిరా? నీవు అరణ్యమందు చెట్టు త్వరలో ఎలుకవై పుట్టి ఉండమని శపించెను. తండ్రి శాపమును విని కుమారుడు పశ్చాత్తాపడి శాప విముక్తిని దురాచారుడైన నాకు ఎట్లు కలుగును అని తండ్రిని అడిగెను. ఆ తండ్రి ఇట్లు అనెను. కుమారక, ఎప్పుడు నీవు కార్తీక మహత్యమును వినిదవో అప్పుడు నీకు మూషకత్వ విముక్తి కలుగునని చెప్పెను. తండ్రి ఇట్లు చెప్పి ఊరుకున్నంతలో కుమారుడు గజారణ్యమందు ఎలుక అయ్యెను. చెట్టు త్వరలో నివసించెను. అది అనేక జంతువులకు ఆధారమై ఉన్నది. ఇట్లు కొంతకాలము గడిచిన తరువాత ఒకప్పుడు విశ్వామిత్ర మునీశ్వరుడు శిష్యులతో సహా కార్తీక స్నానం ఆచరించి ఆ వృక్షము యొక్క మొదట కార్తీక మహత్యమును భక్తితో చెప్పుచుండెను. అంతలో దురాచారుడును హింసకుడును అగు ఒక కిరాతకుడు
వేట నిమిత్తము అచ్చటికి వచ్చి బ్రాహ్మణులను చూచి పాపాత్ముడు కనుక దయాశూన్యుడై వారిని చంప నిశ్చయించెను. అంతలో విశ్వామిత్రాది ముని సందర్శనము వలన వానికి జ్ఞానము కలిగి సంతోషించి, అయ్యా, ఏమిటి ఈ పని వల్ల ఏమి ఫలము అని అడిగెను. కిరాతకునిచే అడుగబడి విశ్వామిత్రుడు ఇట్లు చెప్పెను. కిరాత, వినుము, చెప్పెదను. నీ బుద్ధి మంచిదైనది. ఇది కార్తీక ధర్మము. ఈ ధర్మము మనుష్యులకు కీర్తి పెంపొందించును. కార్తీక మాసమందు మోహము చేతనైనను స్నానాధికమును చేసినవాడు పాప విముక్తుడై వైకుంఠమును చేరును. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కూడినవాడై స్నానాది దానాది వ్రతము ఆచరించువాడు జీవన్ముక్తుడు అగును. విశ్వామిత్రుడు ఇటుల కిరాతుని గురించి చెప్పిన కార్తీక ధర్మమును వృక్షము మీదనున్న ఎలుక విని అప్పుడే నీచ దేహమును విడిచి విప్రుడయ్యను. విశ్వామిత్రుడు అది చూచి ఆశ్చర్యమొందెను. తరువాత బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంతమునంతను విశ్వామిత్రునికి తెలిపి అనుజ్ఞ తీసుకొని తన ఇంటికి పోయెను. కిరాతుడును మూషిక దేహ త్యాగమును బట్టి కార్తీక వ్రతఫలమును చూచి తరువాత ముని వలన సకల ధర్మములను విని వైకుంఠము చేరెను. సుగతిని గోరువారు కార్తీక మహత్యమును వినవలెను. విన్నంతనే పుణ్యవంతులై పరమపదము పొందెదరు. కానీ విద్వాంసుడు తెలిసి కార్తీక ధర్మమును విని అభ్యసించవలెను. కాబట్టి తప్పక కార్తీక వ్రతము ఆచరించదగినది. ఇది నిజము. నాకు బ్రహ్మ చెప్పినాడు. రాజా, నీవును పురాణములందు బుద్ధి నుంచుము. అట్లైన ఎడల పుణ్యగతికి పోవుదువు. ఈ విషయమై విచారణతో పనిలేదు. ఇది నిశ్చయము. 5వ అధ్యాయం సంపూర్ణం. మీకు గనక కార్తీక పురాణములోని 5వ అధ్యాయం గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని తరువాతి అధ్యాయాలతో మరో మంచి వీడియోలలో మళ్ళీ కలుద్దాం.